విద్యారంగం, వైద్య రంగం, సామాజిక సేవ మరియు వ్యాపార రంగాల్లో విశేషమైన సేవలందిస్తున్న నిష్ణాతులను గుర్తించి ప్రముఖ మీడియా సంస్థ ఏషియా టుడే ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ప్రకటన జరిగింది. దాంతోపాటు ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు 2026 కార్యక్రమం విశాఖ వేదికగా నోవాటెల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఒడిషా గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డు గ్రహీతలందరికీ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. అందులో ఒక అవార్డీ అయినటువంటి డాక్టర్ రోహిత్ గారు మనతో పాటు ఉన్నారు. కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, ప్రస్తుతమైన గీతంలో విశేషమైన సేవలు అందిస్తున్నారు. త్వరలో కిమ్స్ నుండి కూడా అవార్డు అందుకున్నందుకు గాను సార్ ఫీలింగ్ ఎట్లా ఉంది, ఇంకా ఈ అవార్డులు అనేవి వాళ్ళపైన మరింత బాధ్యతలు పెంచుతాయి. సార్ ఫీలింగ్ ఎలా ఉందో షేర్ చేసుకుందాం. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ప్రౌడ్గా ఉంది. ఈ విశేషమైన సేవలు అందించినందుకు గాను వైద్య రంగంలో ఎస్పెషల్లీ నేను క్యాన్సర్ సంబంధించిన వైద్య సేవలకి మరియు హెపటోబిలియరీ అంటే లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీస్కి చాలా ఇంట్రెస్టెడ్గా చేయడం జరుగుతుంది. గత 4 ఏళ్ళుగా శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లా ఎంతోమంది ప్రజలకి దాదాపుగా 2000 పైన ఆపరేషన్స్ చేయడం జరిగింది విత్ 96% సక్సెస్ రేట్తో. చాలా ప్రౌడ్గా ఉంది. నేషనల్ మీడియా మన వర్క్ని రికగ్నైజ్ చేసి, ఎస్పెషల్లీ నేను ప్రతి ఇయర్ కూడా పార్వతీపురం నుండి మన్యం జిల్లా నుండి వచ్చాను. మా సొంత ఊరిలో మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడిసిన్స్, చాలా కాస్ట్లీ అండ్ ఫైబ్రో స్కాన్స్ ఉచితంగా చేయడం అండ్ ఎంతోమంది పేషెంట్స్కి 24 గంటలు అందుబాటులో ఉండి చేయడం వల్ల నేషనల్ మీడియా నన్ను సేవలు రికగ్నైజ్ చేసి ఈ అవార్డు ప్రదానం చేసినందుకు చాలా గర్వంగా ఉంది. సార్, చాలా ఇంప్రెస్డ్ పాయింట్స్ ఏంటంటే, ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి మన్యం ప్రాంత ప్రజల జీవన శైలి కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఉచితమైన వైద్య సేవలు, అది కూడా ఆంకాలజీ పరంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఈరోజు ప్రముఖ నేషనల్ మీడియా ఇచ్చినటువంటి అవార్డును కూడా మీరు తీసుకున్నారు. ఈ బాధ్యతను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎలా తీసుకెళ్ళిపోతుంది? ఇది ఖచ్చితంగా నా పైన ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచుతుంది. ఇంకా ఎక్కువ సేవ అందించే పరంగా ముందుకు ఖచ్చితంగా ఆలోచిస్తాం. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జాయిన్ అయ్యి రోబోటిక్ సర్జరీస్ ఇంకా ఎక్కువ చేయాలి విశాఖపట్నంలో అనే ప్రధానమైన కోరికతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొదట మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? నా ఎడ్యుకేషన్ అంతా చిన్నప్పుడు అంతా పార్వతీపురంలోనే జరిగింది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్కి వెళ్ళే ముందు అంతా గుంటూరు వికాస్లో చదవడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో చేయడం జరిగింది. నేను విశాఖపట్నంలో జనరల్ సర్జన్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పనిచేశాను. ఆ తర్వాత ఎంసీహెచ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ట్రైనింగ్ కోసం ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ స్టాన్లీ మెడికల్ కాలేజ్లో చేయడం జరిగింది చెన్నైలో. అక్కడ కాంప్లెక్స్ లివర్, ప్యాంక్రియాస్ మరియు అన్నవాహిక, పేగుకు సంబంధించి పెద్ద పేగు, చిన్న పేగు, కొలాన్ క్యాన్సర్ సర్జరీస్కి చాలా ట్రైనింగ్ తీసుకొని ఎస్పెషల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా ట్రైన్ అయ్యి నేను కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇనీషియల్గా జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం మరియు కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంలో పనిచేశాను. ఆ తర్వాత గీతం హాస్పిటల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ సీతమ్మ త్వరలో మార్చి నెల నుండి జాయిన్ అవ్వబోతున్నాను. మిమ్మల్ని మెడికల్ వైపు రప్పించడానికి ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏమైనా ఉందా సార్? ఇన్స్పైర్ చేసిన పాయింట్ మా మదర్ డాక్టర్ అవుదాం అనుకున్నారు, అవ్వలేకపోయానని చాలా ఎప్పుడు బాధపడుతుండేవాళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ మై జాబ్ టు డూ దాట్ అని అనిపించింది. మీరు చెప్పారు ఇప్పటి వరకు ఒక ప్రయోగమే, జనరల్గా ప్రతి కేసు కూడా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. రోబోటిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని జోడించి వైద్యం అందించడం ద్వారా రిజల్ట్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి సార్? రిజల్ట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జోడించడం ద్వారా ప్రెసిషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రెసిషన్ ఇంప్రూవ్ అవుతుంది, అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, కాంప్లికేషన్స్ తగ్గి పేషెంట్ అనేవాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో స్పెండ్ చేయకుండా త్వరగా కోలుకొని ఆరోగ్యంగా త్వరగా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఇదివరకు అయితే ఒక 10-20 years బ్యాక్ మేజర్ సర్జరీస్, ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్, ప్యాంక్రియాస్ సంబంధించిన సర్జరీస్ చేసేటప్పుడు రోజుల తరబడి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అటువంటి అవసరం లేదు. వితిన్ డేస్ ఆర్ వితిన్ 3 to 5 days ఆర్ 1 week మ్యాక్సిమం 10 daysలో ఎలా అయితే వచ్చారో
విత్ డిసీజ్ ఫ్రీగా హాస్పిటల్ నుండి వెళ్ళే పరిస్థితి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనకి అందుబాటులో మన పేషెంట్స్ అందరికీ దొరుకుతుంది. ఫైనలీ విశాఖలో పనిచేస్తున్న మీకు నేషనల్ మీడియా గుర్తించి ఈ అవార్డుతో సత్కరించడం ఎట్లా అనిపిస్తుంది? It's very, very proud moment. I want to dedicate this award to my father who is no more, late Sri M. Krishnamurthy. He is from Paradipuram. అండ్ ఇట్స్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ వైజాగ్లోనే అయ్యింది అండ్ నేషనల్ మీడియా ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేయడం అండ్ మనల్ని, మన వర్క్ని, మన సేవని అన్నీ గుర్తించి అట్ ద సేమ్ టైం నేను టీచింగ్లో కూడా మన నా కింద ట్రైన్ అయ్యే సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే పీజీ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళు నేను ప్రజెంట్ చేసిన కేసెస్ని నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేసి బెస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ అందుకోవడం జరిగింది. అది కూడా యాజ్ ఎ టీచర్గా కూడా నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఇవన్నీ గ్రహించి గుర్తించి ఆ నేషనల్ మీడియా ఈరోజు అవార్డు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ని ప్రౌడ్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఐ విష్ దిస్ ఈజ్ మై సెకండ్ నేషనల్ అవార్డ్. ఫస్ట్ బర్డ్ బిహేవియర్లో వచ్చింది నాకు సలీం అలీ పేరు మీదుగా. సో దిస్ ఈజ్ మై సెకండ్ నేషనల్ అవార్డ్. ఐ విష్ టు కంటిన్యూ. అండ్ స్పోర్ట్స్లో కూడా నేను క్రికెట్ చాలా రిప్రజెంట్ చేశాను. సో డాక్టర్స్లో కూడా నేషనల్ వైడ్ ఆడాను. సో మీడియాలో కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ వాసన్ ఉంగిన అందరి కింద చేశాను. 2 ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు కన్నడలో డెబ్యూటెంట్గా లీడ్ యాక్టర్గా చేస్తున్నాను. సో అది మ్యామ్. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ప్రెజెంట్ మీరు చేస్తున్న సర్వీస్ని నేషనల్ మీడియా రికగ్నైజ్ చేసి ఇట్లా ఒక ప్రెస్టీజియస్ అవార్డుతో మిమ్మల్ని హానర్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? Ma'am, I am so happy. So first of all, I want to thank the Asia Today also, and moreover that I was so happy that Suman TV is taking a bite. Since I was trying to them to contact them, but by luckily I got your bite. So it will be helpful to my career as well if you publish. So without my parents I couldn't achieve nothing. So special thanks to my parents, ma'am. సో కంగ్రాట్స్ సార్. ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు తీసుకున్నారు. ఏషియా టుడే ప్రజెంట్ చేసిన ఎట్లా అనిపిస్తుంది సార్? This is very much happy moment, and this award they are recognized as a API manufacturer, particularly API manufacturer. They are recognized as a trusted partner for a manufacturing of APIs in India, particularly southern region. They recognized us. Who proud entire Sayank family is very feel proud and happy moment. This award goes to our founders, Mr. Babu Rao Dandamodi and Mr. Jagdish Babu, and all the Sayank family members who are having almost 600 families with us. All the families, they are this award submitted to them. Actually, who proud, who both of the Mr. Srikanth and myself, who are very feel proud for making this today's award. And this is the nationwide also who have the several awards, and who are having our organization is having the more than 70 DMFs and 10 regulatory inspections facing last 15 years. This is the very pride moment once again for all of us, and happy to, and thanks to the Asia Today Media and our Honorable Governor Haribabu Garu for making this is the memorable event to Sayank family. Sayank is the sign of novel chemistry. The chemistry, particularly our chemistry is the innovated, and always innovation is our goal. Who reached several times this type of awards. Recently, who got the state government Swachandra Swarnandra award. Our industry got the first award in the entire state. They are evaluated and recognized us, and Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu presenting a same award in last October 2nd in the Vijayawada, capital of Andhra Pradesh. This is a happy moment every time, and who feel always this is recognition goes to all our employees and family members of the Sayank.